హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్, అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మోర్ దాన్. అండ్ టుడే లాగ్ ఏంటంటే, అండ్ మోక్షిత బర్త్డే అయితే కమింగ్ సూన్లో ఉంది. సో డ్రెస్ డిజైనింగ్ అయితే చేయాలి కంపల్సరీగా. అండ్ లాస్ట్ టైం అయితే పట్టు సైడ్ వెళ్ళిపోయింది ట్రెడిషనల్ లుక్కి. ఈసారి వెస్ట్రన్ లుక్ అయితే తీసుకొద్దామని అనుకొని మదర్ అండ్ కాంబో డ్రెస్ అంటే మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి క్లాత్ తీసుకొని డిజైనింగ్ అయితే చేయాలనుకుంటున్నాం. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం గాయస్ ఇంటి దగ్గర నుంచి. మ్యాచింగ్ సెంటర్స్కి వెళ్ళి కొన్ని థింగ్స్ అయితే ఆల్మోస్ట్ తీసేసుకున్నాము. అండ్ స్టిచ్చింగ్ షాప్కి వెళ్తున్నాం అనమాట, స్టిచ్చింగ్ మెజర్స్ ఇవ్వడానికి. నేను, మోక్షిత అండ్ వాళ్ళ డాడీ కూడా. అండ్ మెజర్స్ అయితే ఇస్తుంది మోక్షిత. చూడండి ఎంత చక్కగా మెజర్మెంట్ అయితే తీయించుకుంటుందో. తను ఎలా తీస్తున్నాడో కూడా అబ్జర్వ్ చేస్తుంది, ఎటువైపు నుంచి ఎటువైపు తీస్తున్నారో. మెజర్స్ అయితే చాలా బాగా తీయించుకుంది, అస్సలు డిస్టర్బ్ అయితే చేయలేదు గైస్. ఇది చూస్తున్నారు కదా తను ఎలా సపోర్ట్ అయితే చేసిందో మెజర్ చేసినప్పుడు. హ్యాండ్స్ గురించి అనమాట డిస్కషన్ అక్కడికి వచ్చేసి. ఇది 1 డే స్టిచ్చింగ్ అని అయితే చెప్పొచ్చు. అవుట్పుట్ వచ్చేసి ఫైనల్లీ ఇలా వచ్చింది, చాలా బాగుంది. వితౌట్ షర్ట్తో వేద్దాం అనుకున్నాం, కానీ మా పాప అయితే ఆ రోజు షర్ట్ అసలు తీయనివ్వలేదు, ఫుల్గా ఎడ్చేసింది. ట్రై చేసాం షర్ట్ తీసి వేయడానికి, బట్ కానీ తను మాకు సపోర్ట్ చేయలేదన్నమాట. కొంచెం ఇచ్చింగ్గా అనిపించినట్లుంది, సో తను అందుకే వేయనలేదు. ఫైనల్లీ లుక్ అయితే డ్రెస్ సూపర్గా ఉంది గైస్. మేము చెప్పినట్లుగానే 1 డేలో తనైతే మాకు స్టిచ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది గైస్. మీకు కూడా ఇలానే 1 డే స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే గాజువాక ఓల్డ్ గాజువాక పాత కృష్ణ టెంపుల్ అనమాట. కృష్ణుడు బ్యాక్ సైడ్లో ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ క్రాస్ చేసి లోపలికి వెళ్తే బర్మా బజార్ ఆపోజిట్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారనమాట, స్టిచ్చింగ్ సెంటర్. అండ్ వీళ్ళది వచ్చేసి నేమ్ బై మిస్టేక్లో నేనైతే మర్చిపోయాను, ఐఎమ్ రియల్లీ సో సారీ. అండ్ అక్కడ చూస్తున్నారు కదా గైస్, కొత్తగా మోక్షితకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అయితే పరిచయం అయిపోతారనమాట. చూస్తున్నారు కదా అక్కడ ఆవిడతో ఆల్రెడీ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆవిడకి ఫోటోలు కూడా తీసింది చాలా వరకు. అండ్ తర్వాత మాకు అండ్ వాళ్ళ ఫాదర్కి తీశారు. ఫైనల్లీ లుక్ అయితే ఈవినింగ్ డెకరేషన్లో మేము ఇలా వితౌట్ షర్ట్తో అయితే వేసాము. చూస్తున్నారు కదా అప్పుడు కూడా డ్రెస్ వేసినప్పుడు నాకు వద్దు అని వేసింది. జస్ట్ ఫైనల్ లుక్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది గైస్. అండ్ డెకోరింగ్ అండ్ నా చిట్టి తల్లి డ్రెస్సింగ్ ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా మీ పిల్లల బర్త్డేకి మీరు కూడా ఇలానే డ్రెస్ డిజైనింగ్ చేయించినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. మీకు కనుక ఈ డ్రెస్ కోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మోర్ దెన్. చాలా వరకు తను ఉంటుందా ఉండదా అని అనుకున్నాను, తను అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ మదర్ అండ్ కాంబో డ్రెస్ అన్నాను కదా గైస్, కాంబో డ్రెస్ అని. చూడండి గైస్, మా మదర్ అండ్ కాంబో డ్రెస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ మోర్ దెన్ ఫాలోవర్స్. అండ్ మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను గైస్. లవ్ యూ ఆల్.